నీలవేణి వస్తున్నావా? వస్తున్నాను తారక్ సార్. నిలవేణి నువ్వు కూడా కూర్చో, నేను నీకు వడ్డిస్తాను. రా కూర్చో, కూర్చోమంటున్నానా? చట్నీ వేనా? నిన్నే తిను. ఏ నిలవేణి ఆగు. ఎవరో ఏదో అనుకుంటారని, ఎవరికో ఎందుకో నొప్పి కలుగుతుందని మనం ఆలోచిస్తూ కూర్చుంటే ఏమీ చేయలేం నిలవేణి. నువ్వు తిను. అది కాదు తారక్ సార్. నువ్వు అడిగింది నేను చేస్తున్నాను కదా, మరి నేను అడిగింది కూడా నువ్వు చేయడానికి ఏమైంది? తిను. అసలు ఇంట్లో ఏం జరుగుతుంది? అందరి ముందు బరి తెగించి ఇన్ని సరసాలాడాలా? అందరూ చూస్తున్నారని లేకుండా ఇన్ని వేషాలు వేయాలా? అవును హరిత, కొంతమందికి వయసు పెరుగుతుంది కానీ దాంతో పాటు జ్ఞానం పెరగదు. హలో, ఇక మీ డైనింగ్ టేబుల్ డ్రామాలో ఆపుతారా? చూడలేక చచ్చిపోతున్నాం. హరిత, నోరు మూస్తావా? ప్రతి విషయంలో ఎందుకు కలుగు చేసుకుంటున్నావు? ప్రతిదీ నీకే ఎందుకు కావాలనుకుంటున్నావు? అవును హరిత, వాళ్ళు భార్యాభర్తలు. వాళ్ళ ప్రేమ వాళ్ళు ఒకరికొకరు చూపించుకుంటున్నారు. మధ్యలో నీకెందుకు? ఏంటి డాడ్, ప్రతి దానికి నా కాళ్ళకి మీరు అడ్డం పడుతూ ఉంటారు. మరి లేకపోతే ఏం చేయాలి? వద్దు అన్న విషయంలోకి దూరుతూ ఉంటావు. కాస్త సైలెంట్గా ఉండు. పర్వాలేదు అత్తయ్య, హరితని మాట్లాడినివ్వు. పాపం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే ఇంకేదో జరిగింది కదా, అందుకే లోపల పుడుతున్న ఫ్రస్ట్రేషన్ ఆపుకోలేక ఇలా బయటపడుతుంది. ఫ్రస్ట్రేషనా? నాకెందుకుంటుంది? గోడలకి ఫోటోలు పెట్టి గాల్లో మేడలు కట్టినట్టున్నావు కదా, ఏదో అద్భుతమైన ప్లాన్ వేసి ఇంకేదో జరుగుతుందని బాగా ఊహించినట్టున్నావు కదా. ఊహించింది జరగకపోయేసరికి కింద మీద పడుతున్నావు. నిప్పుల్లో పడ్డ ఉప్పులాగా తెగ చిట్టపట్టలాడుతున్నావు. నిన్ను చూస్తుంటే పాపం నాకు జాలేస్తుంది.
అవునవును, నాకు జాలేస్తుంది. పాపం ఆకాశానికి నిచ్చెనేస్తే ఆ నిచ్చెన విరిగి నేల మీద పడ్డారు కొంతమంది జనాలు. ఏమండి